స్ప్రౌట్స్ రాగి దోశ. ఓకే, సో స్ప్రౌట్స్ ఉన్నాయి, రాగి ఉంది అండ్ దోశ ఫామ్లో తినబోతున్నాం. సో చక్కగా మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. అలాగే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా మినప్పప్పు, రాగులు, అలాగే స్ప్రౌట్స్, అలాగే క్యారెట్ అండ్ ఆల్సో మనకి బీట్రూట్ కూడా కనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇక్కడ ఏంటి అంటే రైస్ ప్లేస్లో రాగులు యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ రాగులు ఇంకా మినపప్పు మనము నానబెట్టామన్నమాట. సో ఇది వచ్చేసి మనం ఒక 4 to 6 hours నానబెట్టేసి 6 hours సరిపోతుంది. ఇది మనం మిక్సీ పట్టేసుకొని ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక స్పూన్, ముందుగా కొంచెం మినపప్పు, అలాగే ఆల్రెడీ నానబెట్టిన రాగులు కూడా. ఇందులోనే మనం స్ప్రౌట్స్ కూడా వేసేస్తున్నాం. రాగులు మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో రాగులు వచ్చేసి మనం నార్మల్గా 1:2 రేషియోలో తీసుకోవచ్చు. మినపప్పు ఎంత తీసుకుంటున్నామో రాగులు కూడా మనం అంతే తీసుకోవచ్చు. బట్ ఎవరికైతే కొంతమందికి రాగులు అనేది త్వరగా డైజెస్ట్ అవ్వదు, అలాంటి వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు కావాలంటే మనం కొంచెం అటుకులు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసుకుందాం. అలాగే. సరిపోతుంది. ఇది మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. పల్లవి అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. అలాగే వెజిటేబుల్స్ కూడా. ఓకే, ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఆ తర్వాత కొంచెం బీట్రూట్. సో ఇవన్నీ కూడా మనం తురిమేసుకుని తెచ్చేసుకున్నాం కదా? తురిమేసుకొని తెచ్చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ కూడా. అలాగే. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. సో కొంచెం మనకి ఒక ఊతప్పం లాగా వచ్చేస్తుంది అనమాట. అవును. సో ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. అలాగే. సరిపోతుంది. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి మళ్ళీ సపరేట్గా చట్నీ కూడా అవసరం లేదు. సో ఇది ఒక్కటి వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా పెట్టేసేయచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా సింపుల్గా రోల్ చేసి కూడా ఇచ్చేసేయచ్చు. సో బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కావాలంటే నైట్ కూడా తినేసేయచ్చు. అవును. ఓకే, సో మీరు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేయండి. సో ఇది మనకి హెయిర్ ఫాల్కి ఎలా ఉపయోగపడుతుంది? సో ఇందులో మనం రాగి అండ్ అలాగే మినపప్పు ఏదైతే ఇంక్లూడ్ చేసామో, రాగిలో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరుగుతుంది. సో దానివల్ల చాలా మందికి రూట్స్ నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది. అవునవును. సో అలా హెయిర్ ఫాలికల్ నుంచి రిమూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే హెయిర్ రీగ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. అండ్ మినపప్పులో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ స్ట్రెంథనింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ అలాగే రిమైనింగ్ మన బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ కూడా హెయిర్ నరిష్మెంట్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. సో హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు మనం హెయిర్ ఫాల్కి కాకుండా హెయిర్కి మాయిశ్చరైజర్ కానీ అండ్ అలాగే నరిష్మెంట్ చేయడానికి కూడా చూసుకుంటూ ఉండాలి కాబట్టి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో నూనె అయితే చక్కగా వేడెక్కింది. ఒక దోశ గట్ట.
సో చాలా కలర్ఫుల్గా ఉంది, పిల్లలు కూడా నువ్వు చెప్పినట్టు ఈజీగా తినేస్తారు. దీంట్లో మళ్ళీ చట్నీ అట్లా ఏం అవసరం ఉండదు అనుకుంటా. అవును. అండ్ ఈ హెయిర్ ఫాల్లో కూడా చాలా మందికి ప్యాటర్న్స్ ఉంటూ ఉంటాయి. అవును. అంటే ఒక 15 days ఏమో మనకి చక్కగా నరిష్డ్గా ఉంటుంది, నెక్స్ట్ 15 days షెడింగ్ టైం అని కూడా అంటూ ఉంటారు కదా. సో అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే ఎవరికైతే హెయిర్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుందో అండ్ ఏదైనా న్యూ ప్రోడక్ట్స్ వాడినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళకి ఉన్న హోల్డ్ హెయిర్ కానీ లేదు అంటే కొంచెం డ్యామేజ్ అయిన హెయిర్ కానీ సో అది పోతా ఉంటుంది అనమాట, అదంతా షెడ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు న్యూ హెయిర్ ఫాలికల్స్ అనేది అంటే హెయిర్ గ్రోత్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఫాలికల్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అది మనకు హెయిర్ గ్రోత్ అనేది అట్లీస్ట్ 3 to 6 months పడుతుంది. కాబట్టి ఏదైనా మనం డైట్ ఫాలో అయినా, మెడికేషన్స్ తీసుకున్నా, ఇంకేదైనా థెరపీస్ యూస్ చేసినా హెయిర్ అండ్ స్కిన్ కి మాత్రం తప్పకుండా మినిమం 3 months తీసుకోవాలి. ఆ తర్వాత మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, సో పల్లవి చక్కగా మరి అయిపోయినట్టేనా? ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి అయిపోయినట్టేనా? అమూల్య, మన స్ప్రౌట్స్ రాగి దోశ రెడీ అయిపోయింది. ఓకే, సో చూసారు కదండి స్ప్రౌట్స్ రాగి దోశ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. స్ప్రౌట్స్ రాగి దోశకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన గింజలు 1 కప్పు, నానబెట్టిన రాగులు 1 కప్పు, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, ఉప్పు సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, బీట్రూట్ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 2. స్ప్రౌట్స్ రాగి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన రాగులు, మొలకెత్తిన గింజలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ రాగి దోశ రెడీ.